హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి పికాక్ ముగ్గు చాలామంది అడిగారు కదా సబ్స్క్రైబర్స్, అందుకోసం అని చెప్పేసి ఈరోజు అయితే వేసి చూపిస్తున్నాము. ఇంకా చూసేయండి, కలర్స్ అయితే ఇవి తీసుకున్నాము. ఒక 10 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. బ్లూ, గ్రీన్, వాయిలెట్, పింక్, ఇంకా ఎల్లో, ఆరెంజ్, రెడ్, గ్రీన్ ఇలా అయితే తీసుకున్నాము కలర్స్ వచ్చేసి. ఇప్పుడు సర్కిల్ కోసమని ఇలా ఒక పెన్ అయితే తీసుకొని దానికి ఇలా దారం అయితే చుట్టాలి. ఒక చాక్ పీస్తోని ఇలా సర్కిల్ చుట్టుకుంటే సర్కిల్ అనేది చాలా గుండ్రంగా వస్తుందన్నమాట. ఫైనల్గా ఇలా అయితే సర్కిల్ అయితే గీసుకోవాలి. సర్కిల్ చూడండి చాలా బాగా వచ్చింది కదా. ఎప్పుడైనా సరే నేల మీద అయినా సరే మీరు ఇలా ఒక పెన్ తీసుకొని దారం చుట్టుకొని ఇలా గీసుకుంటే సరిపోతుంది. బయట కావాలంటే 2 పెన్నులు తీసుకోండి చాక్ పీస్ బదులు. సర్కిల్ అనేది వంకర పోకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇలా జాలి ఉంటుంది కదా, అలా జాలి తీసుకొని అందులో కలర్ వేసుకొని ఇలా మొత్తం కూడా మనం సర్కిల్లో స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇలా జల్లెడతో జల్లించుకుంటే నీట్గా వస్తుందన్నమాట. సర్కిల్స్ ఉన్నప్పుడు ఇలా మనం చేతిని వేయడం వల్ల లేట్ అవుతుంది కాబట్టి జల్లెడ యూజ్ చేస్తే తొందరగా అయిపోతుంది, ఇంకా చాలా నీట్గా కూడా వస్తుంది. ఇంకా మధ్యలో ఎల్లో కలర్ అయితే వేసింది కదా, చుట్టూ అయితే ఆరెంజ్ అయితే వేసారనమాట. ఆరెంజ్ కలర్ అయితే వేసుకుని ఆ తర్వాత ఇక్కడ పికాక్ అయితే గీసుకోవాలన్నమాట బ్లూ కలర్ తోటి. ఇంతకుముందు అయితే చూపించాను కదా, ఇలా జల్లెడతో అయితే జల్లించుకోవాలి, మొత్తంగా నీట్గా వస్తుంది. చాలా నీట్గా వచ్చింది కదా. ఇంకా పికాక్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే షేప్ బాగా రావాలన్నమాట, అప్పుడే లుక్ అనేది బాగుంటుంది. ఇలా నెమ్మదిగా అయితే వేసుకోండి. పికాక్ వేసేటప్పుడు బ్లూ కలరే తీసుకోండి. చూసారు కదా చాలా బాగా వచ్చింది కదా. ఇక్కడ చూసినట్లయితే లైన్ అయితే గీసుకున్నాం కదా పికాక్కి, ఆ తర్వాత దాంట్లో ఇలా బ్లూ కలర్తో అయితే మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి అంతటా కూడా. ఇక్కడ వచ్చేసి కలరు పర్పుల్ అండ్ బ్లూ కలర్ తీసుకొని ఇలా 2 మిక్స్ చేస్తే ఈ కలర్ అయితే అయిందన్నమాట. ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటే ఇలా థిక్ బ్లూ అయిందన్నమాట కలర్ వచ్చేసి. ఈ థిక్ బ్లూని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ స్ప్రెడ్ చేయాలి. ఫస్ట్ అయితే బ్లూ వేసుకున్నాం కదా, మళ్ళీ ఇలా థిక్ బ్లూ అయితే అయింది కదా, ఈ 2 మిక్స్ చేస్తే ఆ కలర్ని కూడా మళ్ళీ ఒకసారి కోటింగ్ అయితే పైన ఇవ్వాలి. ఇలా చుట్టూ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వైట్ పిండి ఉంది కదండి, అదేనండి బియ్యం పిండి, తెల్ల బియ్యం పిండితో ఇలా పైన అయితే వేసుకోవాలి పికాక్ ముక్కు దగ్గర. ఇప్పుడు బ్లూ కలర్ను ఇంకా వైట్ కలర్ ఇలా కలపాలన్నమాట. వైట్ అంటే పిండి ఉంటుంది కదా, బియ్యం పిండిను బ్లూ కలర్ ఇలా కలిపి వీటిని ఇక్కడ స్ప్రెడ్ చేయాలి ఇలా మధ్యలో. ఫస్ట్ అయితే ఇలా పర్పుల్ వేసి ఆ తర్వాత ఫస్ట్ అయితే బ్లూ వేసి ఆ తర్వాత పర్పుల్ వేసి ఇంకా మనం వైట్ అండ్ బ్లూ కలిపాం కదా కాంబినేషన్, అది కూడా ఇదంతా ఇలా మధ్యలో స్ప్రెడ్ చేయాలన్నమాట జల్లెడతో. తర్వాత ఇక్కడ కన్ను అయితే దించుకోవాలి. ఇది కూడా ముగ్గు పిండి. చూసారు కదా, ఇలా అయితే దించుకోవాలి. పైన ఇలా అయితే పెట్టాలన్నమాట పికాక్కి. పైన ఇలా వైట్ డాట్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ పికాక్ దగ్గర. ఇప్పుడైతే పింక్ కలర్ తీసుకోవాలి, ఇలా డిజైన్ వేసుకొని మొత్తం కూడా ఫిల్ చేయాలన్నమాట కలర్ని. ఇక్కడ ఎల్లో కలర్తో లైన్ అయితే గీసుకోండి. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడనైతే పింక్ కలరు, ఇటు చుట్టుపక్కల పింక్ అండ్ వైట్ అయితే పింక్ ఇంకా పిండితో కలిపిన కాంబినేషన్ కలర్తో అయితే ఇక్కడ వేసేసి పైన వైట్ వేసుకోండి. తర్వాత ఇది లోటస్ అన్నమాట, ఇంకా ఇటు కూడా ఎల్లో లైన్ అయితే గీసుకోండి.
ఇప్పుడు ఇందులో ఆరెంజ్ కలర్ అయితే నింపుకోవాలి, ఇంకా రెడ్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముగ్గు అంటే కలర్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి అన్నమాట. వేసేటప్పుడు చాలా కలర్స్ వేయాల్సి వస్తుంది, అలా వేస్తేనే చాలా బాగుంటుంది. ఇలా లోటస్ అయితే వేసుకోవాలి. మొత్తం లోటస్ మొత్తం వేసాక ఇలా వైట్ లైన్స్ అయితే గీసుకోవాలి. ఇలా అవుట్లైన్ వైట్ పిండి ముగ్గు పిండి ఉంటుంది కదా, అవుట్లైన్ అంతా కూడా ముగ్గు పిండితో అయితే ఇలా వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. మళ్ళీ చిన్నగా కింద అయితే లోటస్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా కింద కూడా లోటస్ ఫ్లవర్ అయితే వేసుకొని కలర్స్ అయితే నింపేసి ఇంకా అవుట్లైన్ ఇలా బియ్యం పిండి అయితే వేసుకోవాలి. బియ్యం పిండితో లైన్ అయితే వేసుకోవాలి. ఇలా ఎల్లో కలర్తో ఇంకా ఇటు సైడ్ కూడా లైన్స్ అయితే గీసుకోవాలి 2. దీనిలో మొత్తం ఎల్లో కలర్ అయినా లాస్ట్ ఇలా ఆరెంజ్ అండ్ రెడ్ అయితే నింపాలి. ఇందులో ఇలా డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి ఎల్లో కలర్తో. ఇలా ఆరెంజ్ కలర్ మొత్తం నింపుకున్నాక తర్వాత కొంచెం రెడ్ అయితే స్ప్రెడ్ చేయాలి దీని మించి. ఇలా ఎల్లో కలర్ కూడా స్ప్రెడ్ చేయాలన్నమాట అంతటా. సేమే వచ్చిందిరా. ఇంకా ఇటు అటు ఇలా డిజైన్ అయితే తీసుకోవాలి. ఇవన్నీ పికాక్ ఫీదర్స్ అన్నమాట, లోటస్తో అలా అయితే ఫీదర్స్ అన్నమాట. ఇంకా ఇందులో కూడా కలర్ ఫిల్ చేయాలి. ఇంకా ఇక్కడ ఈ డిజైన్ అయితే వేసుకోండి. ఇలా గ్రీన్ కలర్తో అవుట్లైన్ అయితే గీయండి. ఇక్కడ చాలా బాగుంది కదా ముగ్గు అయితే. లైట్ గ్రీన్, బ్లూ, ఇంకా థిక్ గ్రీన్, ఈ 3 కలర్స్ అయితే నింపాలి ఇందులో. లైట్ గ్రీన్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, పర్పుల్, బ్లూ, ఇలా ఈ కలర్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఇలా మల్టీ కలర్స్ అయితే వేసుకోవాలన్నమాట. గ్రీన్ లైన్స్ అయితే వేయాలి ఇక్కడ. బాగుంది, గ్రీన్ లైన్స్ వేస్తే బాగానే ఉందిరా. దీని చుట్టూ ఇలా బ్లూ లైన్ అయితే గీసుకోవాలి సర్కిల్గా. ఇంకా ఆ మధ్యలో ఉన్న స్పేస్లో బ్లూ కలర్ నింపేసుకోవాలి. మళ్ళీ దీని చుట్టూ ఇలా ఎల్లో అవుట్లైన్ అయితే వేసుకోవాలి. ఎల్లో, లైట్ గ్రీన్, థిక్ గ్రీన్, థిక్ బ్లూ, ఎల్లో, గ్రీన్, ఇలా ఇన్ని లైన్స్ అయితే గీసుకోవాలి చుట్టూ. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం గీసిన తర్వాత ఇలా బ్లూ కలర్ అయితే ఇక్కడ వేసుకొని అందులో థిక్ బ్లూ కలర్ అయితే నింపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కనబడుతుంది కదా, ఇలా నింపుకోవాలి. ఇంకా ఇలా గీసేసరికి లుక్ అనేది చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా కలర్ అంతా ఫిల్ చేయాలి. ఆరెంజ్ కలర్ లైన్ అయితే గీసాం కదా చుట్టూ. ఆ తర్వాత రెడ్ కలర్ అయితే కొంచెంగా అయితే నింపుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఇలా ఆకుల్లాగా దించుకొని అందులో ఇలా కలర్ అయితే వేసుకోవాలి, పింక్ కలరు. ఫైనల్గా ఇక్కడ ముగ్గు పిండితో అవుట్లైన్స్ అయితే గీసుకోవాలి. ఇంకా సైడ్స్కి మనకు నచ్చిన కొంచెం చిన్న డిజైన్ అయితే వేసుకున్నాం అనుకోండి, ఎంతో అందంగా ఉండే పికాక్ ముగ్గు అయితే రెడీ అయిపోయిందన్నమాట. చాలామంది సబ్స్క్రైబర్స్ పికాక్ ముగ్గు కావాలని చెప్పేసి, వీడియో కావాలని చెప్పేసి అడిగారని చెప్పేసి ఇంకా ఈ వీడియో అయితే తీసామన్నమాట. అయితే మా చిటితల్లి హాస్టల్లో ఉందన్నమాట, అందుకని చెప్పేసి ఇన్ని రోజులు అయితే తెలియలేదు. ఇప్పుడు ఇంటికి వచ్చిందని చెప్పేసి అయితే తనతో అయితే వేపించాము. 2-3 అవర్స్ అయితే చాలా కష్టపడి వేసింది ఈ ముగ్గు. ఇంకా తను ఒకతే వేసింది కాబట్టి అంత టైం పట్టింది. ఫైనల్గా ఎంతో బ్యూటిఫుల్గా ఉండే మీరు అడిగిన, మీరు మెచ్చిన ఈ పికాక్ ముగ్గు ఇదిగో. ఇంకా ఇది అన్నమాట ఈరోజు వీడియో. ఖచ్చితంగా ఇంకా ఈ ముగ్గును మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.